హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ గురించి. సో ఇంతకుముందు ఇతను ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక ప్రభుత్వ వైద్య అధికారిని బెదిరించి బూతులు తిట్టి వివాదాస్పదంగా మారాడు. సో అక్కడితో ఈయన ఆగకుండా ఇప్పుడు నియోజకవర్గంలో మనం చూసుకున్నట్లయితే కుటుంబం మొత్తాన్ని అనధికారికంగా ఎమ్మెల్యేలను చేసి నియోజకవర్గం మీద వివిధ శాఖల్ని వాళ్ళ కుటుంబ సభ్యులు పంచుకొని నియోజకవర్గం మొత్తం మీద ఇతనితో పాటు కుటుంబ సభ్యులు మొత్తం అనఫీషియల్గా పెత్తనం చేస్తున్నారనేసి వార్తా కథనాలు అయితే వస్తున్నాయి. సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, ఇతను జనసేన పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో అకౌంటబిలిటీ తీసుకొస్తారన్నారు. అకౌంటబిలిటీ అంటే ఇదేనా? కుటుంబంలో ఒక వ్యక్తి గెలిస్తే ఆ కుటుంబానికి సంబంధించిన వాళ్ళందరూ ఎమ్మెల్యే పదవిని చెలాయించడమేనా? అకౌంటబిలిటీ అంటే ట్రాన్స్ఫర్మేటివ్ పాలిటిక్స్ అంటే గెలిచిన తర్వాత ప్రభుత్వ అధికారులని బూతులు తిట్టడమేనా అనేది నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఈ కుటుంబం పంతం నానాజీ గారి కుటుంబం పరంగా చూసుకుంటే ప్రధానంగా నలుగురు ఉన్నారు. కొడుకు పోలీస్ డిపార్ట్మెంట్, తర్వాత నియోజకవర్గంలో ఉన్న ఇండస్ట్రీస్ అన్ని సమస్యలు ఏదొచ్చినా ఇతని దగ్గరకు వచ్చి అటెండెన్స్ చేయించుకొని పనులు చేసుకునే పరిస్థితి. ఇండస్ట్రీస్ పరంగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఏ చిన్న పని జరగాలన్నా, ఏ ట్రాన్స్ఫర్ జరగాలన్నా ఇలా కొడుకు చెప్తేనే పని అయ్యే పరిస్థితికి కాకినాడ రూరల్ నియోజకవర్గ పరిధిలో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ పరిస్థితి. తర్వాత పంతం నానాజీ గారు మేనల్లుడు. ఆయన ప్రధానంగా ఎమ్మెల్యే పేరు అడ్డం చెప్పుకొని నియోజకవర్గం మొత్తం విచ్చలవిడిగా తనకి ఇష్టం వచ్చిన పనులు చేసుకుంటూ వెళ్ళే పని అతను చేస్తూ ఉన్నాడు. అండ్ వీళ్ళ బావగారు ఎమ్మెల్యేకి బావ. ఆయన రియల్ ఎస్టేట్ తర్వాత వేరే వ్యాపారస్తులందరినీ బెదిరించి కప్పం తీసుకునే పనుల్లో ఆయన బిజీ అయిపోయాడు. కప్పం ఇవ్వకపోతే ఎమ్మెల్యే దగ్గర పని కానికుండా ఆపించే ప్రయత్నం చేస్తున్నాడు అతను. అండ్ ఎమ్మెల్యే వాళ్ళ అక్క అంతకుముందు ప్రభుత్వ ఉద్యోగం అంటే ఆవిడ. సో ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది, ఎమ్మెల్యేల పనితీరు మీద కొంత అవగాహన ఉన్న వ్యక్తిగా అనఫీషియల్గా నియోజకవర్గంలో ఉన్న వివిధ శాఖల అధికారులతో రివ్యూ మీటింగ్లు, ఇంటర్నల్ మీటింగ్లు పెట్టుకొని అఫీషియల్స్కి డైరెక్షన్స్ ఇచ్చే పనులు ఆవిడ బిజీ అయిపోయారంట. అసలు ఆంధ్రప్రదేశ్లో మరీ ముఖ్యంగా కాకినాడ రూరల్లో ఈయన గెలిచిన దగ్గర నుంచి ఫస్ట్ ప్రభుత్వ అధికారిని డైరెక్ట్గా పబ్లిక్లో బూతులు తిట్టడం, తర్వాత కుటుంబం మొత్తానికి ఎమ్మెల్యే పదవి పంచిపెట్టడం చూస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఒక్క కాకినాడ రూరల్ నియోజకవర్గంలోనే కాదు, చాలా నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి ఉంది. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు మొత్తం నియోజకవర్గాల్లో పెత్తనాలు చేస్తున్న నియోజకవర్గాలు చాలా ఉన్నాయి. కానీ వెలుగులోకి వచ్చింది ఇది ఒకటి. పవన్ కళ్యాణ్ గారు ఒక ఎమ్మెల్యే ప్రభుత్వ అధికారిని బూతులు తిడితే పిలిచి మందలించలేదు. మరి పార్టీ అధ్యక్షుడేమో బయట ప్రిన్సిపల్స్ మాట్లాడతాడు, విలువలు మాట్లాడతాడు, ఎథిక్స్ అంటాడు, ఎగ్జాంపులరీగా ఉండాలంటాడు. ఈ ఎమ్మెల్యే చూస్తేమో విచ్చలవిడిగా ఉండడం కాక కుటుంబంలో అందరినీ అనఫీషియల్గా ఎమ్మెల్యేలను చేశాడు. ఇతను మొట్టమొదటిసారిగా డాక్టర్తో పరుష పదజాలంతో దూషించినప్పుడే ఎమ్మెల్యేని పవన్ కళ్యాణ్ గారు పిలిచి మందలించి వార్నింగ్ ఇచ్చి ఉండుంటే పరిస్థితి ఇక్కడ దాకా వచ్చేది కాదు. పవన్ కళ్యాణ్ గారు అధికారిని దూషించినప్పుడే పిలిచి మాట్లాడినప్పుడు ఈయనకు లైసెన్స్ ఇచ్చినట్టు అయిపోయింది. పార్టీ అధ్యక్షుడు ఏమనప్పుడు ఇంకా ఇలా రెచ్చిపోకి ఏం చేస్తారు వీళ్ళు? ఒక ఎమ్మెల్యేని కంట్రోల్ చేయలేని పవన్ కళ్యాణ్ గారు, ఒక ఎమ్మెల్యేని మందలించలేని పవన్ కళ్యాణ్ గారు ఇంకా రాష్ట్రంలో పాలన పరంగా సమూలమైన మార్పులు తీసుకొస్తామంటే ఎలా నమ్మాలి మనం? ఇది మొదటిసారి కాదు కదా. ఆయన డాక్టర్ని మందలించి డాక్టర్ని తిట్టినప్పుడే తను పిలిచి మందలించి ఉంటే పవన్ కళ్యాణ్ గారు పార్టీ ప్రెసిడెంట్గా పరిస్థితి ఈరోజు ఇక్కడ దాకా వచ్చేది కాదు కదా. ఈరోజు నియోజకవర్గంలో పరిస్థితులు ఏంటి? నలుగురు ఎమ్మెల్యేలు కప్పం కడితే కానీ పనవని పరిస్థితి. ఏ ఇండస్ట్రీ రావాలన్నా ఉన్న ఇండస్ట్రీస్ వాళ్ళ యాక్టివిటీస్ స్మూత్గా నడవాలన్నా వాళ్ళ కొడుకుతో కప్పం కట్టాల్సిందే. ప్రభుత్వంగా పర్టికులర్లీ పోలీస్ డిపార్ట్మెంట్లో ఏదైనా ట్రాన్స్ఫర్ కావాలంటే వాళ్ళ అబ్బాయి సైన్ చేయాల్సిందే. పోలీస్ స్టేషన్లో ఏదన్నా ఎవరైనా కేసులు ఏదన్నా జరిగి ఏదన్నా వాళ్ళు రిలీజ్ అయ్యి బయటికి రావాలన్నా పోలీస్ స్టేషన్లో ఏదైనా సెటిల్మెంట్లు ఏమైనా జరగాల్సి ఉంటే వాళ్ళ కొడుకు వెళ్ళి సెటిల్ చేయాల్సిందే అని. రియల్ ఎస్టేట్ ఏమో బావకి ఇచ్చేసాడు. ప్రభుత్వ అధికారులు మొత్తాన్ని వాళ్ళ అక్క కప్పచెప్పి ఎమ్మెల్యే చేస్తుంది ఏంటి అక్కడ? ఎమ్మెల్యేగా పంతం నానాజీ గారు గెలిచింది ఎందుకు? ఈ కుటుంబం మొత్తాన్ని కాకినాడ రూరల్ ప్రజల మీద రుబ్బేదానికా? ఇది విలువలతో కూడిన రాజకీయాలు అనేసి రకరకాల అకౌంటబుల్ పాలిటిక్స్ అని చెప్పేసి నమ్మబలికి ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేని కంట్రోల్ చేయలేకపోతున్నారు.
సో ఇప్పుడు వెలుగులోకి వచ్చింది ఇది ఒకటి. రాబోయే రోజుల్లో ఇంక ఇలాంటివి ఎన్నో నియోజకవర్గాల నుంచి వస్తాయో చూడాలి. అండ్ టీడీపీ ఎమ్మెల్యేలు ఆల్రెడీ వాళ్ళు చాలా అఫీషియల్గా చాలా ఆర్గనైజ్డ్గా చేసుకుంటూ వెళ్తారు ఇలాంటి పనులు. నాకు తెలుసు కొన్ని నియోజకవర్గాలు అవి, కానీ వార్తా కథనాల్లో రాకుండా నేను మాట్లాడటం బాగోదని ఆగుతున్నాను అంతే. ఏ నియోజకవర్గాల్లో ఎవరి కుటుంబ సభ్యులు ఎలా పనిచేస్తున్నారో కూడా తెలుసు నాకు, కానీ వార్తా కథనాల్లో వచ్చిన తర్వాత మాట్లాడితే బాగుంటుంది. ఇప్పుడు వార్తా కథనాల్లో రాకుండా మనం ఏదైనా మాట్లాడితే వాళ్ళ మీద నేనేదో బేస్లెస్ ఎలిగేషన్ చేస్తున్నట్టు ఉంటుంది. ఇప్పుడు ఇది ఒక ప్రధాన టీవీ ఛానల్లో వచ్చింది కాబట్టి దీని గురించి మాట్లాడాల్సి వచ్చింది. అండ్ ఇంతకు ముందు కూడా ఈయన ఆల్రెడీ ఒకసారి స్టేట్ వైడ్గా ఈయన న్యూస్లో ఉన్నాడు. ఈయన కానివ్వండి, టీడీపీ నుంచి కొలికపూడి శ్రీనివాస్ గారు కానివ్వండి, నూజివీడు తిరుమూరు ఎమ్మెల్యే, రీసెంట్గా మన సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు, చంద్రమోహన్ రెడ్డి గారు, ఆయన కూడా టోల్ గేట్ దగ్గర వాళ్ళు కారు ఆపారనేసి అక్కడ ఉన్న అధికారులు టోల్ సిబ్బందిపై ఎలా వెళ్ళారు, అసలు బూతులు తిట్టి పడదొబ్బేశాడు సోమిరెడ్డి గారు అయితే వెళ్ళి. సో ఎమ్మెల్యే పదవి అంటే వీళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారంటే, ఎమ్మెల్యే అదొక రాజ సంస్థానంలో అక్కడ వీళ్ళు రాజులు, వీళ్ళ కుటుంబం ఏం చెప్తే జరగాలన్నట్టు ఫీల్ అవుతున్నారు. కానీ భారతదేశంలో ఒక రాజ్యాంగం ఉంది, అక్కడ పరిపాలన రాజ్యాంగబద్ధంగా జరగాలనే ఆలోచన టీడీపీ జనసేన ఎమ్మెల్యేలకి ఏ మూలన కనపడట్లేదు. ఈ రకంగా ఇలా ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులు నియోజకవర్గంలో పెత్తనాలు చేసి లిక్కర్ వ్యాపారాల్లో తలదూర్చి, పోలీస్ స్టేషన్లో తలదూర్చి, ప్రభుత్వ అధికారుల విషయంలో తలదూర్చి ఈ రకంగా చేసుకుంటూ మొదట 6 నెలలకే ఇవి బయటకు వస్తున్నాయి. ఇంకొద్ది రోజులు ముందుకెళ్తే ఇంకెన్ని వస్తాయో. ఇలా చేసుకుంటూ ముందుకెళ్తే జనాలకు ఒక రకమైన ఎవర్షన్ వస్తుంది కూటమి ఎమ్మెల్యేల మీద. ఆ ఎవర్షన్ వచ్చిన తర్వాత తల కింద కాళ్ళు పైన పెట్టి ప్రచారం చేసిన మళ్ళీ గెలిచేదానికి కుదరదు. సో చెదురుబదురుగా బిగినింగ్లో ఒకళ్ళిద్దరు ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు కట్టడి చేయగలిగితే ఏమైనా పాసిబిలిటీ ఉంది. ఇలా ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఇన్స్పైర్ అయ్యేదానికి ఇంకా పెరుగుకుంటూ పోయారనుకోండి, ఇంకో లెవెల్కి వెళ్ళిపోద్ది వ్యతిరేకత. అండ్ చంద్రబాబు నాయుడు గారు టైం అండ్ అగైన్ చెప్తున్నారు వాళ్ళ ఎమ్మెల్యేలకి, ఇసుకలో తలదూర్చొద్దు, ఇసుక వ్యాపారంలో తలదూర్చొద్దు అంటే వాళ్ళు ఇసుక దూరంగా ఉండట్ల టీడీపీ ఎమ్మెల్యేలు, ఈవెన్ జనసేన ఎమ్మెల్యేలు కూడా. బెల్ట్ షాపులు ప్రమోట్ చేయొద్దు, మద్యం వ్యాపారాలు తలదూర్చొద్దు అంటే బెల్ట్ షాపులు మద్యం వ్యాపారంలో ఎమ్మెల్యేల హస్తాలు డైరెక్ట్గా ఉన్నాయి పర్సంటేజ్లు తీసుకుంటా. సో ఈ రకంగా ఏ పనులు చేస్తే ప్రజల్లో వ్యతిరేకత వస్తుందో ఎమ్మెల్యేలు, కూటమి ఎమ్మెల్యేలు ఆ పనులే ఎక్కువ చేస్తున్నారు. అది ప్రభుత్వ యంత్రాంగంలో తలదూర్చడం అవనివ్వండి, కుటుంబ సభ్యులందరూ ఎమ్మెల్యేలా ఫీల్ అవ్వడం అవనివ్వండి, ఇసుక వ్యాపారంలో వెళ్ళి అక్రమ ఇసుక రవాణాలు చేసుకోవడం అవనివ్వండి, లేకపోతే బెల్ట్ షాపులు ప్రమోట్ చేసి, లేకపోతే స్థానికంగా జరుగుతున్న మద్యం వ్యాపారంలో జరుగుతున్నట్టు వాటాలు తీసుకొని ఎంఆర్పీ కంటే ఎక్కువ అమ్మడం అవనివ్వండి, ఇవన్నీ ప్రజలకి చాలా తీవ్రమైన వ్యతిరేకతని ప్రజల్లో వ్యతిరేకతని తీసుకొచ్చే అంశాలు ఇవి. సో ప్రజలేదు మనల్ని గమనించట్లేదు అనుకోవడం మూర్ఖత్వం. ఓటింగ్ రోజు వాళ్ళు చూపిస్తారు, ఎలా చూపించాలో అలా. సో ఇక నుంచన్నా ఎమ్మెల్యేలుగా ఉండండి, కుటుంబ సభ్యుల్ని పాలనకి దూరంగా ఉంచండి. ప్రజలు ఓట్లేసింది పంతం నానాజీ, కానీ పంతం నానాజీ గారి బంధువులు, కుటుంబ సభ్యులు అందరినీ కలిపి పెత్తనం చేయమని ఓట్లేలా కాకినాడ రూరల్ ప్రజలు. సో ఇలాంటివి పవన్ కళ్యాణ్ గారు మీడియాలో వస్తున్నాయి. కనీసం పిలిచి మాట్లాడండి మీ ఎమ్మెల్యేలని. రాక పొత్తులో కొన్ని సీట్లు వచ్చాయి, ఇలా విచ్చలవిడితనం పెరిగిపోతే ఇంకో లెవెల్కి వెళ్ళిపోద్ది మళ్ళీ రాబోయే ఎన్నికల్లో. రాక కొన్ని సీట్లు వచ్చాయి కదా, జాగ్రత్త కాపాడుకునే పని చేయండి. మీరు పంతం నానాజీ గారిని కంట్రోల్ చేయలేకపోతే ఇంకా రాష్ట్రాన్ని ఎలా పరిపాలిస్తారు? మీ మంత్రిత్వ శాఖల్లో ఇంకా గ్రిప్ ఎలా ఉంటుంది మీకు? మీ పార్టీ ఎమ్మెల్యేలని మీరు కంట్రోల్ చేయలేనప్పుడు అంటారు కదా, రాజ్యాంగ విలువలు అంటారు కదా, రాజ్యాంగం వ్యతిరేకంగా అక్కడ అరాచక శక్తులు తయారవుతున్నాయి. కుటుంబం మొత్తం ఎమ్మెల్యేగా మారిపోయింది. అక్కడ కట్టడి చేయాల్సిన బాధ్యత మీ మీదే ఉంది ఫస్ట్. థ్యాంక్ యూ.